కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన వితంతులు, వృద్ధులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు అందక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా, వితంతువుల పెన్షన్ వేస్తా, వికలాంగుల పెన్షన్ వేస్తా అన్నావు. మరి గెలిచి 2.5 సంవత్సరాలు దాటిపోతుంది, పెన్షన్లు పెంచలే ఇప్పటి వరకు. కొత్త పెన్షన్లు ఇస్తా అన్నావు. మరి వృద్ధాప్య పెన్షన్లు ఈరోజు ఇవ్వడం లేదు, బీడీ పెన్షన్లు ఇవ్వడం లేదు. కేవలం ఇంతకుముందుకున్న డెత్ వాళ్ళ ప్లేస్లో ఏవో 2-3 పెన్షన్లు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. తక్షణమే వృద్ధాప్య పెన్షన్లు, ఆగస్టు 15వ తేదీన బీడీ పెన్షన్లు, మరియు మా అక్కలకు యువతీకులకు 2,500 పెన్షన్ ఇస్తున్నావు. ఈ 3 పెన్షన్లు ఆగస్టు 15 నాడు ఇవ్వాలని గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఈ 3 పెన్షన్లు ఎప్పుడో చెప్పావు, నేను రాగానే ఇస్తా అన్నావు. మరి వచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోయింది, మరి ఎందుకు ఇస్తలేవు?